He is calling you by name. ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. He is calling you and me. నిన్ను నన్ను అని పిలుస్తున్నాడు. At least please try to obey to the Lord Jesus Christ today. ఈ దినమైన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించు. For the sake of you, He has died in cross. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు. He has shed His last blood drop in cross. ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఆయన చిందించాడు. And today He is calling you and me. ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. He is calling you and me, and He is asking me to repent our sins. నిన్ను నన్ను పిలిచి మన పాపముల నిమిత్తము మనం ఒప్పుకోవాలని ఆయన అడుగుతున్నాడు. And if we repent our sins, He is going to bless us. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. He is going to bless us like Joseph. యోసేపు వలె ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. He is going to bless us like Abraham. అబ్రహాము వలె మనల్ని ఆశీర్వదిస్తాడు. So dear brother and sister, కాబట్టి ప్రియ సహోదరుల సహోదరి, if you want these kind of blessings, if you want to become such great as Joseph, ఇటువంటి ఆశీర్వాదాలు నీకు కావాలంటే యోసేపు వలె నీకు కూడా గొప్ప కావాలనుకుంటే come to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర Accept Him as your Savior.